తులు కాలేక ఆకులు పట్టుకున్నారు పోలీసులు. మామూలుగా ఇవాళ డ్రోన్ టెక్నాలజీలు వచ్చాక డ్రోన్ల ద్వారా ఇప్పుడు ఒక టూర్లు చంద్రబాబుదైనా పవన్ కళ్యాణ్దైనా జగన్మోహన్ రెడ్డిదైనా డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుంటే ఒకవేళ ఎవడన్నా అసాంఘిక శక్తులు దాంట్లో మిస్యూజ్ చేయాలనుకుంటే దొరుకుతారు. అదేం పట్టించుకోకుండా మామూలుగా బందోబస్తు ఇన్ని 100 మంది పోలీసులు పెట్టాం కదా అని చూసుకుంటున్నారు. అది కాస్త జగన్ మీద రాయి పట్టడంతో ఇప్పుడు ఏకంగా ఒక మొబైల్ కంట్రోల్ రూమే ఏర్పాటు చేశారు. ఆ మొబైల్ కంట్రోల్ రూమ్కి అనుసంధానంగా ఒక 4 డ్రోన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ డ్రోన్స్ మీద పూర్తి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని అవుట్సోర్సింగ్ కింద తీసుకున్నారు. వాళ్ళు ఆ వెహికల్తో పాటు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి 1 కిలోమీటర్ ముందు వెళ్ళిపోయి వాళ్ళు ఆ డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని అంతా విజువల్ చేస్తారు. ఇప్పటిదాకా ఏంటంటే పార్టీ డ్రోన్స్ నడుస్తున్నాయి. అవి కేవలం క్రౌడ్ ఉన్నటువంటి చోట విజువల్లే తీస్తుంటాయి. అలా కాకుండా ఈ డ్రోన్స్ అసలు జనం మీద ఫోకస్ 1-2 పెడతాయి. మిగతాది ఆ చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలు భవనాలు వాటిని మానిటర్ చేస్తాయి. తద్వారా అట్టించి ఏమన్నా ఘాతుకానికి పాల్పడే అవకాశం ఉంటే కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అట్లాగే కొంతమంది ఈ జనం మధ్యలోనే పోలీసులకి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళకి కమాండ్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వివిధ చోట్ల ప్లాంట్ అయి ఉంటారు. అంటే అక్కడి నుంచి ఏదన్నా అటాక్ జరిగే అవకాశం ఉందంటే వాళ్ళని అక్కడికక్కడ ఇమ్మీడియట్గా సైలెంట్గా అవతలకి పట్టుకెళ్ళిపోయేటటువంటి వ్యవహారాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే సెక్యూరిటీ చంద్రబాబుకి కల్పించాల్సి ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా కల్పించాల్సి ఉంది.